ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఈ దంతెరాస్ టైంలోనే చాలా మంది ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా చూస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు అంటే నో, బేసికల్గా అది ఆ ఫెస్టివల్ అనేది గోల్డ్ బయింగ్ ఫెస్టివల్. అది సెంటిమెంటల్ సంప్రదాయంగా అందరు కొంటా ఉంటారు. బట్ రేట్లు ₹1,00,000 దాటిన ఈ రోజుల్లో అందరికీ 10 గ్రాములు 20 గ్రాములు దొరకడం చాలా కష్టం ఉండొచ్చు. Yes. అందుకని సెంటిమెంట్ పోగొట్టుకోకుండా ఎవ్రీ మంత్ లాగా లేకపోతే ఎప్పుడైనా అకేషన్ తగ్గట్టు కొనాలి అనుకోండి. అంటే ఈటీఎఫ్స్ అయితే యూనిట్ లాగా అమ్ముతారు కాబట్టి మనం ఎంత కొనుక్కోవచ్చు, ఎప్పుడు కంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు. అంటే జిఎస్టీ టైప్ ఏమి ఉండదు కదా మనకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా లేదు. నీకు 1 year తర్వాత 12.5 ఉంటుంది. అందుకని మీరు గోల్డ్లో ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా సెంటిమెంటల్ కొనాలనుకున్నప్పుడు ఈటీఎఫ్ ఈజ్ ద బెటర్ ఫార్మాట్ మిగతా వాటితో పోల్చుకుంటే. ఎందుకంటే ఫిజికల్ గోల్డ్లో మీకు తెలిసిందే, అవి మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీలు అవి వస్తుంది. థెఫ్ట్ భయం ఉంటుంది, ఎప్పటికీ ఎక్కడ పెట్టాం ఏం చేస్తున్నాం మనకే తెలియదు. ఓకే, అండ్ ఇదనుకోండి డిజిటల్ ప్రోడక్ట్ అండ్ జిఎస్టీస్ లేవండవు, మేకింగ్ ఛార్జెస్ ఉండదు. అంటే సంవత్సరం తర్వాత అమ్మినా కూడా మనకి 12.5% ట్యాక్స్ పడుతుంది. బట్ మీరు గోల్డ్ అమ్మితే అలా కాదు, అది ఇంకా ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి వాటికి వీటితో పోల్చుకున్నప్పుడు. అందుకని ఫిజికల్తో పోల్చుకుంటే ఇన్వెస్ట్మెంట్ లాగా అనుకున్నప్పుడు ఇదే బెటర్. అండ్ పోయినసారి కొన్నాళ్ళకి ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి. 25 స్టార్టింగ్లో కొంటే 66% వచ్చింది గోల్డ్ ఈ సంవత్సరం. ఇండియాలో గోల్డ్ కొన్నాళ్ళకి 66% ఈ ఒక్క సంవత్సరంలో. అండ్ 1 year బ్యాక్ ఇదే రోజుల్లో కొన్నాళ్ళకైతే 50% వచ్చింది. అండ్ 3 years బ్యాక్ కొన్నాళ్ళకైతే 30% ప్రయాణ స్వప్న వచ్చింది. 30%. అంటే మన పూర్వీకులు ఏ ముహూర్తంలో గోల్డ్ భూమి మంచిది అన్నారో చూడండి, అవే అసెట్స్ ఇప్పుడు మోడర్నైజ్ అవుతున్నాయి. మనం మీరు చూసారు కదా, ఎకరం 177 కోట్లు రాయదుర్గం. అందుకని పూర్వీకులు పెట్టిన ఈ ఆచారాలు చాలా గొప్పవి. మనం ఎంత చదువుకుని ఎంత మోడర్న్ అయినా సరే మళ్ళీ తిరిగి భూమి గుండ్రంగా ఉన్నట్టు మన పూర్వీకుల దగ్గర అంటే అంత విజడం వాళ్ళు ఆ రోజులు సంపాదించారు. అంటే చదువుకున్న వాళ్ళందరూ తెలికలు మనం అనుకుంటున్నాం కానీ లేదు, చదువుకు సంబంధం లేకుండా మన పూర్వీకులందరూ మన జీన్లో ఉంది ఆలోచన. అందుకే భూమి మీద అంటే వీటి మీద పెట్టడం అనేది మన సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది అనమాట. అట్లా గోల్డ్ ఒక ఫెస్టివల్ అనమాట ఇది. సో ఇట్లా చూసుకున్నట్టు ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ ఈటీఎఫ్స్ అండి, నిప్పాన్ గోల్డ్ ఈటీఎఫ్ కానీ, హెచ్డిఎఫ్సి గోల్డ్ ఈటీఎఫ్, ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈటీఎఫ్, కోటాక్, యూటీఐ, ఆల్మోస్ట్ అందరూ ఒక్కొక్కళ్ళు ఆల్మోస్ట్ 3,000 కోట్ల దగ్గర నుంచి 10,000 కోట్ల వరకు ఈ స్కీమ్స్ రన్ చేస్తూ ఉన్నారు. ఇందులో మీరు పెట్టుంటే కనుక 1 year బ్యాక్ మీకు ఆల్మోస్ట్ 60%, 3 years బ్యాక్ పెట్టుకుంటే 30%, అంటే 5 years బ్యాక్ పెట్టిన ఇయర్లీ యావరేజ్ మీద 16% వస్తుంది. గత 9 సంవత్సరాల నుంచి నిఫ్టీతో పోల్చుకుంటే గోల్డ్ ఎక్కువ వస్తుంది రిటర్న్స్. కాబట్టి ఒకప్పుడు గోల్డ్ అంటే జస్ట్ డైవర్సిఫికేషన్ కోసం వాడతారు, లేదా హెడ్జింగ్ కోసం వాడతారు, ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ పర్టికులర్గా. బట్ ఇప్పుడు అలా కాదు, దీంట్లో కూడా మూమెంట్ వచ్చేసింది. ఇది కూడా ఎక్కువ రిటర్న్స్ వస్తుంది బై డిఫాల్ట్. ఇష్టమైన అసెట్, తక్కువ వాలటిలిటీ ఉండే అసెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇది. సో న్యాచురల్గా ఇలాంటి ఫెస్టివల్ అప్పుడు సెంటిమెంటల్గా గోల్డ్ కొనలేని వాళ్ళు, లేదా గోల్డ్ కొన్న ఇన్వెస్ట్మెంట్ కోసం అన్నోళ్ళు ఇది కొంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఎప్పుడుకంటే అమ్మేసుకోవచ్చు కదా. మన కొన్ని ఈ రోజు కన్నా నీకు 1% 2% వస్తుంది కదా, అంత ఈజీగా ఉంటుంది అన్నమాట. కొంట అమ్మటం కూడా ఈజీ. ఫిజికల్ గోల్డ్ అంత ఈజీ కాదు, షాపుల దగ్గరికి వెళ్ళాలి. మనం ఏదైనా గోల్డ్కి ఆన్లైన్లో కొన్నాం అనుకోండి, నీకు రావడానికి 15 days పడుతుంది డెలివరీ, మీకు రావడానికి. అమ్మిన తర్వాత మళ్ళీ డబ్బు ఇవ్వడానికి 3 days పడుతుంది. అది బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు ఇవన్నీ కావాలి. అదే ఈ ఆన్లైన్ డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఉన్నాయి అనుకోండి, ఇది చాలా ఈజీ కదా. మనం మొబైల్లో కొనుక్కుంటాం, అంటే కన్వీనియంట్ ఉంది. ₹100 ₹200 కొనుక్కోవచ్చు, యూనిట్ ₹10 కొనుక్కోవచ్చు. అందుకని కంఫర్ట్ ఉంటుంది అనమాట. అందుకని మీరు ఎవరైనా గోల్డ్ ఇన్వెస్ట్ చేద్దామని డిసైడ్ అయితే కనుక బెటర్గా ఏంటంటే గో ఫర్ ఈటీఎఫ్ ఫార్మాట్లో వెళ్ళటం బెటర్. అందుకని ఈ ఫెస్టివల్ సందర్భంగా మీరు ఏదైనా గోల్డ్ కొందాం అనుకున్నప్పుడు, తక్కువ మొత్తంలో కొందాం అనుకున్న వాళ్ళు, సెంటిమెంటల్గా ఉండాలనుకున్న వాళ్ళు ఈటీఎఫ్ తీసుకోవచ్చు ఫిజికల్ గోల్డ్ బదులు అనమాట. సో ఫెస్టివల్ టైంలో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ బాండ్స్ ఉన్నాయి కదా, ఈటీఎఫ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా మంది వీటి వైపు వెళ్తా ఉంటారు ఇన్వెస్ట్మెంట్. చాలా మంది ఎవరు తీసుకోకుండా ఇంత. ఇప్పుడు నిప్పాన్ ఇండియా గోల్డ్ అయితే 23,000 కోట్లు అండి సైజు. నిప్పాన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్ వాళ్ళ సైజు అంటే ఇండియాలో 23,000 కోట్ల అమౌంట్ దీంట్లో పంప్ చేశారు. అండ్ హెచ్డిఎఫ్సిలో అయితే 11,000 కోట్లు. అండ్ ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్లో అయితే 99,500 కోట్లు. ఇలా 1,000 కోట్లు ఆల్రెడీ దాంట్లో ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు, మన తరఫున వాళ్ళు గోల్డ్ కొని స్టోర్ చేస్తారు. నువ్వు అమ్మినప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైతే కొంటారో వాళ్ళ పేరు మీద రాస్తుంటారు అనమాట. అట్లా ఇవి డిజిటల్ గా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మూవ్ అవుతాం. ఎక్కువ రిటర్న్ వచ్చేవి ఏమైనా ఉంటాయా సార్? స్పెషల్ గోల్డ్ ఏ ఫార్మేట్ లో కొన్నా ఒకటే రిటర్న్స్ అండి. ఫిజికల్ కొంటే ఒకలాగా, డిజిటల్ కొంటే ఒకలాగా అలా ఉండవండి. అన్ని ఒకటే ఫార్మేట్. ఫిజికల్ గోల్డ్ మూవ్ అయితే అన్ని మూవ్ అవుతాయి, ఇది డౌన్ అయితే అన్ని తగ్గుతాయి. కాబట్టి వీటికి ఆల్టర్నేటివ్. థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా?
మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.